మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే ఇప్పుడు నువ్వు చెప్పినవి ఈ టఫెస్ట్ టాస్క్లు చూస్తుంటే నీ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందమ్మా? డైలీ రొటీన్ అంటే మార్నింగ్ 5కి లేస్తాను, క్లాస్కి వెళ్తాను, 8 o'clock వచ్చేస్తాను. దెన్ ఐ ఈట్. ఆఫ్టర్ ఈటింగ్ ఐ స్లీప్. ఆఫ్టర్ స్లీపింగ్ దెన్ ఐ వేకప్. క్లాస్ ఉంటే నేను క్లాస్ అటెండ్ అవుతాను కొన్నిసార్లు. క్లాస్ అటెండ్ అయిపోయాక I'll eat my lunch. Then I'll go to class again 4 to 8 చేస్తాను. Then I'll come home and eat again and sleep. డైట్ ఎట్లా ఉంటుంది? డైట్ అంటే స్పెసిఫిక్ డైట్ ఏమైనా ఉంటుందా? సో నా డైట్ ఏంటంటే నేను వెస్ట్రన్ ఫుడ్, యోగర్ట్, బ్లూబెర్రీస్ అవన్నీ ఏం తినను నేను. బికాజ్ నాకు ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం. దోశ, ఇడ్లీ అవే, కానీ నేను మరీ ఎక్కువ తినను. ఇంకా దోశ, ఇడ్లీ దాని లోపల కూడా రాగి ఇడ్లీ అని ఉంటుంది, రాగి దోశ ఉంటుంది, జవా దోశ అవన్నీ ఉంటాయి. దానిలో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. ఐ ఈట్ నాన్ వెజ్ బట్ ఐ మోస్ట్లీ ఈట్ వెజ్ ఓన్లీ. సో మా మమ్మీ ప్రిపేర్ చేస్తాను మాకు చాలా. రోజు మార్నింగ్ లేచి చట్నీలో కూడా ఫుల్ పల్లీలు వేసి, అంటే మై మామ్ మేక్స్ ఇట్ మోర్ హెల్దీ. అంటే నార్మల్ ఉట్టి చట్నీ అలా కాదు, మొత్తం హెల్దీ చేస్తాం మా మమ్మీ. దానివల్ల నాకు కొంచెం మాస్టర్ ఏమైనా రికమెండ్ చేస్తారా? ఇప్పుడు ఇట్లాంటి డైట్ తీసుకోవాలి, తీసుకోకూడదు అవేమైనా చెప్తారా? ఉంటుందా వాళ్ళది మీకు సంబంధించి? ఎస్ మ్యామ్. అంటే నేను డైట్ ఇప్పుడేం ఫాలో అవ్వట్లేదు. ఐఎమ్ ఓన్లీ ఈటింగ్ ఇండియన్ ఫుడ్. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ నుంచి ఫాలో అవుతాను. బికాస్ డైట్ ఇస్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్. మా మాస్టర్ కొంతమందిని సజెస్ట్ చేశారు. వీ హ్యావ్ టు కాంటాక్ట్ దెమ్ అండ్ స్టార్ట్ చేయాలి. ఇక కామన్వెల్త్ సంబంధించి విషయాలకు వస్తే అసలు ఆ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? సో ఆ ఆపర్చునిటీ మాకు మా మాస్టర్ నరేష్, ఇంకా కీర్తన్ కొండూరు సార్ అని ఇండియన్ నేషనల్ టీమ్ కోచ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్ ఉంటాను. బికాస్ ఈ ఆపర్చునిటీ వల్ల నాకు గోల్డ్ వచ్చింది. అండ్ ఇట్స్ వన్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు ఈ కామన్వెల్త్లో గోల్డ్ కొట్టడం వల్ల నాకు ఇంకా పెద్ద ఆపర్చునిటీ వచ్చాయి నాకు. ఇప్పుడు దీనివల్లనే నాకు పెద్ద వాళ్ళు మా ఇండియన్ టీం లోపల, అంటే నేను ఫస్ట్ నేను అసలు ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు కొట్టాను, గెలిచాను అని ఇప్పుడు అందరు తెలిసి నాకు ఇప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు. నాకు ఇప్పుడు ఈ ఇయర్ లోపల నాకు పెద్ద టోర్నమెంట్ ఉంది ఒకటి, అది దాంట్లో కూడా నేను గోల్డ్ కొడతాను కంపల్సరీగా. అండ్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు కీర్తన్ కొండూరు సార్ అండ్ మాస్టర్ నరేష్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత, అక్కడ డర్బన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది? అక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? అంటే మళ్ళీ అక్కడ స్పెషల్గా ఏదైనా ప్రాక్టీస్ చేయిస్తారా? ఎస్ మ్యామ్. నేను మా హోటల్ లోపల కూడా కింద జిమ్ ఉండేది. డైలీ మార్నింగ్ వెళ్ళి నేను రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. బికాస్ 1 week ప్రాక్టీస్ చేయకుండా ఉంటే అక్కడ నేను టోర్నమెంట్లో ఉన్నప్పుడు టటామీ పైన, టటామీ అంటే మ్యాట్స్ ఉంటాయి, దాన్ని టటామీ అంటారు. టటామీ పైన కొన్నిసార్లు బ్యాలెన్స్ పోతుంది. 1 week ప్రాక్టీస్ చేయకపోతే కంపల్సరీగా బ్యాలెన్స్ పోతుంది, ఏదో ఒకటి మిస్టేక్ వస్తుంది. సో నేను కంపల్సరీగా ప్రాక్టీస్ చేశాను. బికాస్ ప్రాక్టీస్ లేకుండా అయిపోయేది నా పని. ప్రాక్టీస్ చేశాను. ఇంకా నేను టోర్నమెంట్లో కూడా టోర్నమెంట్ డే మార్నింగ్ వచ్చేసి నేను కింద ప్రాక్టీస్ చేసే ఏరియా ఉంటుంది, వార్మప్ ఏరియా అని ఉంటుంది కంపల్సరీగా, ఏ టోర్నమెంట్కి వెళ్ళినా ఉంటుంది. అక్కడ కూడా నేను నా కటాస్, కుమ్టే అవన్నీ ప్రాక్టీస్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆ డేలో, అంటే ఇప్పుడు ఈరోజు టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది, ఛాంపియన్షిప్ మొదలవుతుంది అనుకున్నప్పుడు అక్కడ ఏంటి ఆ రోజు రూల్స్ ఏంటి? ఇప్పుడు వెయిట్ చూస్తారా? అంటే వెయిట్ కూడా సో ఇంపార్టెంటా? కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఇట్లాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఛాంపియన్షిప్స్కి, ఎట్లా చూస్తారు ఏంటి? టోర్నమెంట్ ముందు రోజు రిజిస్ట్రేషన్ ఉంటుంది. వీ హ్యావ్ టు రిజిస్టర్. వెయిట్ చెక్ చేస్తారు, ఇంకా ఐడి కార్డ్ చేస్తారు, మేము ఏమే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ అనౌన్స్ చేస్తారు, అవన్నీ చెక్ చేస్తారు. మళ్ళీ టోర్నమెంట్ రోజు అంటే కరెక్ట్గా ఉండాలి, ఉండకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు 42 కిలోలు కదా, 42 kgs. అండర్ 43 or 44 అయిపోతే కష్టం ఉండదు. నేను 38 ఉన్నాను, దానికోసం -40లో పడ్డాను. అంటే తక్కువ కూడా ఉండకూడదు, మరీ తక్కువ కూడా ఉండకూడదు. మరి 35 కింద ఉంటే ఇంకొక కేటగిరీ 35కి -35 అని ఉంటుంది అలా. సో 42 కాబట్టి నియర్ బై రీచింగ్ ఉండాలి, అక్కడ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఓకే. సో అదంతా చెక్ చేశారు. మళ్ళీ టోర్నమెంట్ అయితే మన క్యాడెట్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ దేన్ని స్టార్ట్ అవుతుంది? సబ్ జూనియర్ స్టార్ట్ అవుతుంది. సబ్ జూనియర్స్, క్యాడెట్స్,
మళ్ళీ జూనియర్స్, ఆఫ్టర్ దాట్ అండర్ 21, దెన్ సీనియర్స్ 5 ఉంటాయి టోటల్. ఫస్ట్ అయితే వీళ్ళు సీనియర్స్ ఏంటి సబ్ జూనియర్స్ అని స్టార్ట్ చేస్తారు. మాదే ఫస్ట్ అయింది. దాని తర్వాత క్యాడెట్స్ది అయింది, మా టీమ్మేట్స్ది అయింది, విశాల్ ఇంకా రోహన్ వాళ్ళది అయింది. ఆఫ్టర్ దాట్ సీనియర్స్. ఓకే. ఎస్, అలా ప్రొసీజర్ ఉంటుంది. సో మొత్తం మీద గోల్డ్ మెడల్ వచ్చింది నీకు అని తెలిసినప్పుడు అంటే నీ ఫీలింగ్స్ అంటే నీ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యావు మాతో షేర్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ నేను 2 months చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఆ హార్డ్ వర్క్ నాకు మా పేరెంట్స్కే తెలుసు. అసలు ఆ మూమెంట్ వచ్చినప్పుడు అంటే ఛాంపియన్ ఆరాధ్య -42 ఛాంపియన్ అనే పదం వాళ్ళు చెప్పినప్పుడు అసలు కళ్ళు మూసుకొని నేను లోపల ఫుల్ థింక్ చేశాను. అయిపోయిన ఆరాధ్య నీకు వచ్చింది, గోల్డ్ వచ్చింది, వేరే కొంచెం ఫుల్ అంటే చాలా అవును మ్యామ్, చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా నా కష్టము, ఇంకా మా పేరెంట్స్ కష్టం అసలు నేను చూశాను. రోజు మా మమ్మీ ఇంకా మా డాడీ ముంబైలో చేస్తారు, ఆఫీసర్ అక్కడ, మా బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో. మా డాడీ అక్కడ ముంబైలో ఉన్నారు, మా మమ్మీ ఇక్కడ ఉంది. నేను, మా అన్న ఇంకా మా మమ్మీ ఉంటాం ఇక్కడ హైదరాబాద్లో. రోజు మార్నింగ్ నాతో పాటు లేచి 4:20కి మా మమ్మీ లేచి నన్ను క్లాస్కి వెళ్ళిపోతాం. క్లాస్కి వెళ్ళిపోయాక మా మమ్మీ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటుంది. మా అన్నని స్కూల్కి పంపించాలి, అన్ని పనులు, మళ్ళీ కుకింగ్ చేయాలి. మధ్యాహ్నానికి కూడా మా మమ్మీ కుకింగ్ చేస్తుంది. కుకింగ్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ రాత్రి వస్తుంది మా మమ్మీ, 8 o'clock ఆ టైంకి వస్తుంది మా మమ్మీ. మళ్ళీ వచ్చి కుకింగ్ చేయాలి. అవన్నీ నేను చూసి నాకు ఎలా అయినా కొట్టాలనిపించింది, ఎలా అయినా కొట్టాలి. ఇంకా ఇంత ఫీజు కట్టి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా పేరెంట్స్ ఎవరు రాలేదు. సో దానికి వీసా ప్రాసెస్ ఉంటుంది. ఆ వీసా ప్రాసెస్ 2 months అసలు ఆఫీస్ కొంచెం అయితే ఒక డే మిస్ చేసి మా మమ్మీ ఆఫీస్ మిస్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఫుల్ వర్క్, చాలా వర్క్ ఉండేది. సో చాలా టఫ్ అనిపించింది మా మమ్మీకి, ఇంకా మాకు, మా పేరెంట్స్, మా అన్న అందరికీ. అమ్మ నీ కోసం చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాను మమ్మీ, అసలు నేను ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. కానీ గుర్తుపెట్టుకున్నావు చూడు, ఒక్క 1 by 1 అన్నీ చెప్తున్నావు చూడు, చాలా గ్రేట్ నాన్న, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే నీతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు కదా, నీకు ఆ టైంలో అనిపించిందా అసలు నేను విన్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ ఉండిందా 100%? అంటే ఫస్ట్ అయితే నేను ఆ కుంటేలో నేను మంచిగా చేస్తాను, ఐ డూ వెల్, బట్ నేను అసలు కొడతానని ఫస్ట్ అనుకోలేదు. బికాజ్ ఐ లవ్ కట అంటే నాకు చాలా ఇష్టం కుంటే కన్నా. ఇంకా కట అయితే నాకు కట మూమెంట్స్ చూసినప్పుడైతే నేను ప్రేమలో పడిపోయాను. కుంటేలో నేను మంచిగా చేస్తాను, కానీ నేను వచ్చే గోల్ కడతాను నేను ఫస్ట్ అనుకోలేదు. జస్ట్ వెళ్ళిపోయాను అంతే, చేస్తాను. నేను ఎవరిని పట్టించుకోలేదు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వార్మప్స్ నేనేం చూడలేదు. బికాస్ మా ఒపోనెంట్స్ది వార్మప్స్ చూసి కొన్నిసార్లు లోపల భయం స్టార్ట్ అవుతుంది. సో నేనేం చూడలేదు, వార్మప్స్ చూడలేదు, ఏం చూడలేదు. నేను జస్ట్ వెళ్ళి నేను క్లాస్లో ఏం నేర్చుకున్నానో చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేశాను. ఫోకస్ అంతా నీ వైపే, నా వైపే ఉంది. ఓకే, గుడ్. కటాలో కష్టపడితే కుమిటీలో వచ్చింది. ఎస్ మ్యామ్. అంటే కటాలో నాకు మెడల్ వచ్చినప్పుడు నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. బికాస్ కామన్తో మెడల్ కొట్టడం అయితే అది కూడా, కానీ గోల్డ్ మాత్రం కుమిటీలో వచ్చింది. కుమిటీ వచ్చింది, అవును. అసలు నేను అనుకోలేదు గోల్డ్ కొడతానని కుమిటీలో, అది కూడా కటాలో కొడతాను అనుకున్నాను. నేను అదే అంటున్నాను, కటాలో అనుకుంటే గోల్డ్ కొడతామని కుమిటీలో వచ్చింది. అవును. ఓకే, సక్సెస్ఫుల్గా గోల్డ్ మెడల్ తీసుకొచ్చావు. సో ఇది కాకుండా స్టార్టింగ్ నుంచి వచ్చిన కొన్ని మెడల్స్, ఇంపార్టెంట్ మెడల్స్, చాలా మెడల్స్ వచ్చాయి కదా నీకు. ఆ మెడల్స్లో చాలా ఇంపార్టెంట్గా అచీవ్ చేసిన మెడల్స్ ఏంటి నాన్న? ఫస్ట్ అయితే నాకు ఫస్ట్ టోర్నమెంట్ ISKU అని గుజరాత్లో అయ్యింది. దాంట్లో నేను 2 times పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ నేను 2022లో పార్టిసిపేట్ చేశాను, ఇంకొక 2023లో. 2022లో నాకు సిల్వర్ ఇంకా బ్రాంజ్ వచ్చింది, ఇంకా 2023లో డబుల్ గోల్డ్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత నేను మా సౌత్ జోన్ అని, అంటే సౌత్ వాళ్ళే వస్తారు, ఇండియా నుంచి ఓన్లీ సౌత్ వాళ్ళే వస్తారు. దాంట్లో నాకు సిల్వర్ ఇంకా బ్రాంజ్ వచ్చింది. కటాస్లో సిల్వర్, కుమ్టేలో నాకు బ్రాంజ్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు నేషనల్స్ అయ్యాయి. రీసెంట్ కామన్వెల్త్ తర్వాతనే నాకు నేషనల్స్ అయ్యాయి.
నేషనల్స్లో నాకు గోల్డ్ ఇన్ కుంటే అండ్ బ్రాన్స్ అండ్ కటాస్ వచ్చాయి. ఇవి నా మెయిన్ టోర్నమెంట్స్. నేను ఇండియా లోపల వేరే నేషనల్స్ కూడా ఆడాను, కానీ అవి ఇంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఎస్, దానిలో కూడా నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఇన్ని టోర్నమెంట్స్. సో మొత్తం మీద ఆల్మోస్ట్ కౌంట్ చేసుకుంటే ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి? నాకు 21 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండ్ సిల్వర్ అండ్ బ్రాన్స్ అయితే నాకు 13 ఉండేవి. సో మొత్తం మీద సిల్వర్ అండ్ బ్రాంజ్ కలిపి 13, గోల్డ్ మెడల్స్ వచ్చేసి 21. వావ్, గ్రేట్. 21 గోల్డ్ మెడల్స్ అంటే అంత ఈజీ కాదు నాన్న. సో ఆరాధ్య, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అచీవ్మెంట్.